హైదరాబాద్ కు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నాయకులతో కలిసి కసరత్తు చేయనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మంత్రులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ స్వయంగా హైదరాబాద్ రావడంతో ఆశావహులు పెద్ద ఎత్తున ఆమెను కలిసే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఎన్ని గంటలకు మీనాక్షి నటరాజన్ ఇక్కడికి రానున్నారు? ఈ సమావేశ వివరాలేంటి? ఎవరెవరు దీనికి హాజరు కానున్నారు? అసలు ఎటువంటి ప్రతిపాదనలు ఉంటాయి సమావేశంలో? ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఈ రోజు ప్రధానంగా చర్చించే అంశాలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై చర్చిస్తారు. ఇందులో పిసిసి అధ్యక్షులతో పాటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తేదీన నెగిటివ్ గా వచ్చినట్టయితే ఎలా ముందుకు వెళ్ళాలి, కూడా పాజిటివ్ గా వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రిపరేషన్స్ ఏంటి, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ఎలా జరగబోతుంది, దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఏదైతే ఎలా వెళ్ళబోతున్నాం మనము. ఇప్పటికే రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాము, ఏ మేరకు ప్రజల్లోకి చేరింది అనే అంశాలపై ఏదైతే మీనాక్షి నటరాజన్ నేతలను అడిగి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి, ఇప్పటికీ రచించిన వ్యూహాలు ఏంటి, అలాగే 3 మంత్రులను ఇన్ఛార్జ్ గా నియమించింది. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, పొన్నం ప్రభాకర్ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఏ అభ్యర్థిని పార్టీ బరిలో నిలిచితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి, సో అసలు బరిలో ఉన్నది నేతలు ఎవరు, సో వీరందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు టికెట్ ఆశిస్తున్న వారిలో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, మురళీ గౌడ్, టిఎన్ రెడ్డి, వీరందరూ కూడా బొంతు రామ్మోహన్, మాజీ మేయర్, ప్రధానంగా ఈ 5 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో వీరిపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు ఒక సర్వే కూడా చేశారు. సర్వే చేసిన నివేదిక కావచ్చు, మంత్రుల దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, మరో 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం డివిజన్ల వారీగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించింది. సో వీరి దగ్గర ఉన్నటువంటి అంత సమాచారాన్ని కూడా ఒక్కొక్కరుగా పిలిచి వీరందరి దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ నెల 6వ తేదీన ఉంటుంది. సో దానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విషయాలన్నీ కూడా స్క్రీనింగ్ కమిటీకి ఇస్తుంది. స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థి విషయంపై ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దాంట్లో అనుసరించాల్సిన వ్యూహం, దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక పైన మీనాక్షి నటరాజన్ చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.